హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ కిచెన్. సమ్మర్ హాలిడేస్లో టీవీలో మీకు ఇష్టమైన మూవీ చూస్తూ వేడివేడి వేరుశనకాయలు ఒలుచుకుని తినాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. కేజీన్నర వరకు ఉండొచ్చు పచ్చి వేరుశనకాయలు. ఇవి వేరుశనకాయలు ఇన్ని కనిపిస్తున్నాయి, కానీ బాయిల్ చేసి వేరుశనకాయలు తొక్క ఒలిచేస్తే గుప్పడి గింజలు కూడా రావు. చూడటానికి ఇన్ని కాయల్లాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఈ వేరుశనకాయలు కుక్కర్లో వేసి బాయిల్ చేస్తున్నాను. ముందుగా ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేయాలి. 2 సార్లు శుభ్రంగా వేరుశనకాయలు కడిగేశాను. ఇప్పుడు వేరుశనకాయలు ములిగే వరకు నీళ్లు పోయాలి. ఈ మాత్రం సాల్ట్ వేసి ఉప్పు నీళ్ళల్లో ఉడకటం వల్ల వేరుశనకాయలు చాలా రుచిగా ఉంటాయి. కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ ఆన్ చేసి 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేయవచ్చు. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయి, స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తున్నాను. చూసారా ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వార్ చేసుకోవాలి. ఇలాగా ఒక జల్లెడ బేసిన్ తీసుకుని నీళ్ళన్నీ ఇందులోకి వార్ చేసుకోవాలి. నీళ్లు వార్ చేశాక చూపిస్తాను. ఒక జల్లెడ బేసిన్లోకి వేసి నీళ్లు వార్ చేశాను. వేడివేడి వేరుశనకాయలు రెడీ అయిపోయాయి. వేరుశనకాయలు పిల్లలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. టీవీలో మూవీ చూస్తూ వేడివేడి వేరుశనకాయలు ఒలుచుకుని తినేవచ్చు. కాసేపు ఆగితే నీరు లాగేస్తుంది, ఇంకా వేడిగా ఉన్నాయి కదా, నీరు ఉంది ఇంకాను. ఇంకా చూసారు కదా, ఒలిచాక ఇలాగ ఉంటాయి కదా వేరుశనగలు, తెలుసు కదా మనందరికీ. సాల్ట్ వేసి ఉడికించడం వల్ల లైట్గా సాల్టీగా ఉంటాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. సమ్మర్ హాలిడేస్ అప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి స్నాక్ ఐటమ్స్ లాగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఈవినింగ్ టైంలో స్నాక్ ఐటమ్స్లా పెట్టచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకోండి ఈ రకంగా ఒలుచుకుని టీవీ చూస్తూ హ్యాపీగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా వేడివేడి వేరుశనకాయలు తినచ్చు. వేరుశనకాయలో ప్రోటీన్ ఉండటం వల్ల పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అందరికీ ఆరోగ్యానికి మంచిది. మీరు కావాలనుకుంటే మొక్కజొన్న పొత్తులు స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అవి కూడా ఆకులు ఒలిచేసేసుకుని ఇలాగే సేమ్ వేరుశనకాయలు ఎలా ఉడికించానో ఆ రకంగానే స్వీట్ కార్న్ కూడా కుక్కర్లో పెట్టి సాల్ట్ వాటర్ వేసేసి బాయిల్ చేసేసుకోవచ్చు. అవి కూడా టేస్టీగా బాగుంటాయి. అదండి, మనం కూడా టీవీ చూస్తూ వేడివేడి వేరుశనకాయలు ఒలుచుకుని తినేద్దామా మరి.